ప్రేమగల తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం బట్టి వందనాలు. అనుగ్రహించిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ప్రభువా, క్రీస్తు టైంలో మీరు సహాయపడ్డారు. దేవా, ఒక మిషనరీ జీవితాన్ని వివరిస్తుండగా సహాయం చేయండి. దేవా, ఏ విధముగా మీ దాసుల జీవితాన్ని దేవా క్రయం చెల్లించారు, వారి ప్రయాస పరిచర్య ఎలాగ వర్ణించాలో నాకు తెలియదు. మీ ఆత్మను నాతో ఉంచి నన్ను కూడా వాడుకొని దేవా, చేరువచ్చిన అందరితో మీరు మాట్లాడండి, మాకు కృపను చూపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. కూర్చోండి. సరే, మీ అందరికి ఇంకొక ప్రశ్న. మొట్టమొదటి మిషనరీ ఎవరు? బైబిల్ ప్రకారముగా ఫస్ట్ మిషనరీ కాదు, విలియం కేరీ కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. గిఫ్ట్లో తరలిస్తాను. అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? పంపబడిన వాడు. కాబట్టి యేసు ప్రభువారు పంపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏర్పరచుకుని ఆయన కూడా పంపబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను శిష్యులు కొంత జీవితాలు రాయబడ్డాయి. అక్కడితో ఇక బైబిల్ అక్కడ ముగించబడింది. కానీ సరే, ఇంకొక ప్రశ్న. అన్ని గ్రంథాలు ముగించబడ్డాయి, కానీ ఒక గ్రంథం మాత్రం ముగించబడలేదు. ఏ గ్రంథం అది? అందరు చెప్పిందా? చెప్పమ్మా. కాదు, అపోస్తుల కార్యములు. నీకు ఇస్తాను, గుర్తుపెట్టుకో. అపోస్తుల కార్యములు ఏం చేయబడలేదు? ముగించబడలేదు. కాబట్టి అపోస్తుల ద్వారా ఇప్పటి వరకు కూడా మన దగ్గరికి వచ్చింది వాక్యం వచ్చింది. ఈ యొక్క క్రైస్తవ్యము మొట్టమొదటిగా యెరూషలేములో ప్రారంభమైంది కదా. మొదటి ఏమన్నాడు? యూదయ, సమరయ, గలిలయ, బూదిగంతల వరకు. అయితే అలాగున బూదిగంతల వరకు వెళ్ళి అనేక మంది వెళ్ళారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి జీవిత కథ కాబట్టి ఇది యథార్థమైన సంఘటన. నేను చెప్పే సంఘటన ఇది ఎక్కడ జరిగిందంటే, ఒక ఆయన స్కాట్లాండ్ దేశం నుంచి చీకటి ఖండమైనటువంటి ఆఫ్రికా దేశం వెళ్ళిన మొట్టమొదటి మిషనరీ. ఆయన పేరు ఎవరు చెప్తారు? చెప్పరా? డేవిడ్ లివింగ్స్టన్ స్టోరీ. చూడండి, ఏం పేరు? ఏం పేరు? డేవిడ్ లివింగ్స్టన్. కాబట్టి ఈ డేవిడ్ లివింగ్స్టన్ అనే ఆయన మిషనరీ, గొప్ప మిషనరీ. చీకటి ఖండం, ఆఫ్రికా దేశం అంటే చీకటి ఖండం. ఈ ఆఫ్రికా దేశంలో నరమాంస భక్షకులు ఉంటారు. మనిషిని పట్టుకుంటే ఏం చేస్తారు? పర్ర నవ్వులేస్తుంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు యేసు ప్రభువు సువార్త చెప్పగలరు? ఇప్పుడు ఎవరైనా సువార్త చెప్తుంటే అడ్డుకుంటున్నారు. ఒరే, వెళ్ళకపోతే చంపేస్తాము అన్నారు. మరి వాళ్ళకి సువార్తను అందిస్తున్నామో మనం? అందించాం. అక్కడ మోటాముడ్లు సర్దుకుని వేరే దగ్గరికి మనం ఏం చేస్తున్నాం? వెళ్ళిపోతున్నాం. అయితే ఈ స్కాట్లాండ్ దేశంలో ఒక యవనుడు ఉన్నాడు. ఆ యవనుడికి భయం అంటేనే తెలియదు, ధైర్యం కలిగినటువంటి వాడు. వారి తల్లిదండ్రులు యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు. అయితే ఆ స్కాట్లాండ్ దేశంలో, ఆ ఊర్లో ఒక కోట ఉంది. కోట చూడండి, కనబడుతుందా? కనబడలేదా? కనబడుతుందా? ఎత్తైన కోట ఇది. అది వెరీ గుడ్. ఏ కోట ఇది? ఎత్తైన కోట. కొంతమంది బాలురు అక్కడ ఆడుకుని అన్నారు, ఎవడైతే ఎక్కి ఆ బురుజు ఉంటుంది, ఎత్తైన దాని కదా బురుజు లాగా, ఎవడి పేరైతే రాస్తారో వాడు గొప్పోడు రా అన్నారు. వాడు గొప్పోడు రా అన్నారు.
అందరూ వెళ్ళారు. కొంతమంది ఏం చేశారు, వెనక్కి వచ్చారు. కొంతమంది మధ్యకి వెళ్ళారు, వెనక్కి వచ్చారు. కానీ ఒక ఆయన వెళ్ళి పైకి వెళ్ళి ఏం పేరు చెప్పాడు అంటే ఏంటి డేవిడ్ లివింగ్స్టన్ అనే పేరు చెక్కాడు. కాబట్టి అందరూ కూడా ఆయన అప్రిషియేట్ చేశారు. అబ్బాయి ఎంత ధైర్యవంతుడా అన్నారు. ఆ బాలుడు కొంతకాలానికి మందిరానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యేసుప్రభు సువార్తను విన్నాడు. యేసుప్రభు సువార్తను విన్న తర్వాత ఆయన మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు. ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఆయనకి చదువుకుంటున్నాడు. ఏం చదువుతున్నాడు? పాప నీట్ ఎగ్జామ్స్ లేవు అప్పట్లో కదా, ఇలాంటి ఎంసెట్లు లేవు. ఏం చదువుకున్నాడు? మెడిసిన్ చేస్తా ఉన్నాడు. ఎందుకు మెడిసిన్ చేస్తున్నాడు అంటే, సౌత్ ఆఫ్రికా వెళ్ళి నేను యేసుప్రభువారి పరిచర్య చేస్తూ వైద్యం చెయ్యాలి. మనం ఎవరు అడుగుతారు, రే నువ్వెందుకు చదువుతున్నావురా అంటే, అయ్యా ఉద్యోగం కోసం చదువుతున్నాను అంటారు. రే నువ్వెందుకు చదువుతున్నావు అంటే, వివాహం మంచి భార్య దొరుకుద్ది దానికి చదువుతున్నాను అంటారు. నువ్వెందుకు చదువుతున్నావు అంటే, మా ఇంట్లో అప్పులు ఉన్నాయండి అవి పోవడానికి చదువుకుంటున్నాను, ఉద్యోగం కావాలంటారు. కానీ డేవిడ్ లివింగ్స్టన్ చదివేది దేని కొరకు అండి? వింటా నాయన విను. దేని కొరకు చెప్పు, దేని కొరకు మాట్లాడరా? దేని కొరకు? దేవుని సేవ. ఎక్కడ దేవుని సేవ? కొత్తూరులో కాదు. ఎక్కడండి? మార్పుల గ్రామంలో కాదు, ఆఫ్రికా. ఎందుకే ఆఫ్రికా అంటే ఎందుకు భయము? అక్కడ రైలు లేవు, బస్సులు లేవు, ఏమీ లేవు. కాలినడకతో సుదీర్ఘంగా ప్రయాణం చేయాలి. నరమాంస భక్షకుల మధ్య మనిషిని దొరికితే తినేస్తారు. అలాంటి దగ్గరికి ఎవరు వెళ్ళగలరా? ఎవరు వెళ్ళలేరు. కానీ ఒక రోజున ఇలాగ మీటింగ్లో కొంతమంది మిషనరీస్ గురించి చెప్తూ, యేసుప్రభు సువార్త చెప్తూ, అయ్యా ఈ యొక్క సౌత్ ఆఫ్రికాలో చీకటి ఖండము, ఎవరు యేసుప్రభు ఎరిగిన వారు ఉన్నారు? ఎవరు లేరు. యేసుప్రభు ఎరిగిన వారు ఎవరు లేరు. కాబట్టి వారు మరణిస్తే వారు ఎక్కడికి వెళ్తారు? కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతాయి. వాళ్ళకి యేసుప్రభు సువార్త అందుకోపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు. ఎవరున్నారని పిలుపున్నప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ అనుకున్నాడు, ప్రభువా ఆ సౌత్ ఆఫ్రికాకి నేను వెళ్తాను అని తీర్మానం చేసుకుని ఎక్కడికి వెళ్తా? ఏమెక్కాడు? అని చెప్పాలి. వాడెక్కాడు. ఎందుకంటే దినాలు ఏమి లేవు, రైలు లేవు, విమానాలు లేవు, బస్సులు లేవు. వాడ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. వెళ్తూ ఎక్కడికి వెళ్ళాడు? ఆఫ్రికాలో తెల్లగా ఉన్నారా? ఎలా ఉన్నారు చెప్పండి. చాలా తెల్లగా ఉన్నారు కదా. ఎలా ఉన్నారు చెప్పండి రా. మరి ఎలా ఉన్నారా? నల్లటోళ్ళు నల్ల అల్లుడు కావాలంటే తీసుకుంటారా? నల్ల భార్య కావాలంటే తీసుకుంటారా? మీరు నల్ల భర్త కావాలి తీసుకుంటారా? తీసుకోవాలి. కానీ యేసుప్రభు వారు నల్లవారిని కూడా ప్రేమించాడు. యేసుక్రీస్తు వారికి నలుపైన తెలుపైన ఇద్దరు ఇష్టమే. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అయితే ఈయన ఎందుకు దేవుడు లివింగ్స్టన్ ఎందుకు పంపాడు దేవుడు? నల్లవారిని ప్రేమించాడు కనుక. సౌత్ ఆఫ్రికాలో ఉన్నవారు అమాయక ప్రజలు, మూర్ఖమైన ప్రజలు. వారికి చదువు లేదు, వారు ఆచారాలు కూడా వెళ్ళిపోతారు, వారు విగ్రహ సంబంధమైన దేవతలు వారు పూజిస్తారు. కాబట్టి ఇలాంటి వారిని వారు మరణిస్తే వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అందుకే వారు నశించిపోవట యేసుప్రభువుకి ఇష్టం లేదు కనుక తన దాసుడు లివింగ్స్టన్ గారిని ఎక్కడ పంపాడు? ఆఫ్రికా పంపాడు. కాబట్టి ఈ తెల్ల జాతీయుడు నల్ల జాతి వారిని వేరుగా ఉంచారా? ఏమంటారు మనం? నువ్వు ఆ కులం, మేము ఈ కులం, మేము వాళ్ళు
మేము వీళ్ళు అంటుంటారు కదా. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మీటింగ్కి వెళ్ళారనుకోండి, మన భాష మాట్లాడాలంటే ఒక దగ్గరికి వెళ్ళిపోతాను ఏమండి. ఇంకెవరు పట్టించుకోలేదు ఏమంటే ఆ సూత్రాలు అండి. ఎవరండి? నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోయిన ఒక సంగతి ఉంది. ఒక సహోదరిని మేము ఒక ఊరు తీసుకెళ్తాం. ఆ ఊరు తీసుకెళ్తే ఒక మాట ఏడుతా ఉంది ఆ సహోదరి. ఎందుకు ఒకటో రోజు అయిపోయింది, రెండో రోజు అవుతుంది, 57 మాటలా ఎందుకమ్మా అని అంటుంటే మా భాష మాట్లాడేవారు లేదని ఏడుతుందంట ఆవిడ. ఏమండి? కాబట్టి యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఎవరని లేరు, అందరూ. అందుకే పౌలు అంటాడు కదా, రక్షణ పొందడానికి గ్రీసు దేశస్థుడని, యూదులని, హెల్లేలులని ఎవరు కూడా లేదు, అందరికీ రక్షణ అవసరం. కాబట్టి వీళ్ళకు సువార్త అందించడానికి ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడు? వారితో సహవాసం చేశాడు, ఫ్రెండ్షిప్ చేశాడు. వారు పెట్టే ఆహారం తిన్నాడు, వారు ఇచ్చే నీళ్లు తాగాడు, వారి ఇళ్ళలోకి వెళ్ళేవాడు. తెల్ల జాతి వాడు వచ్చి నల్ల జాతి వాడు తల మెరుగుతూ ఉంటుంటే వాళ్ళకు కూడా సంతోషం అయిపోయింది. ఎందుకంటే తెల్లగా ఉన్న వాళ్ళు చూసి మనం ఎంత సంతోషపడతాం కదా. ఎవరికైనా ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ అయిపోయింది అనుకో, పాప పుట్టి ఎర్రగా ఉన్నానుకో, తెగ ముద్దులే చెప్తాం. ఆడు నల్ల కర్రీగా ఉన్నాడుకోండి, ఏం చేస్తావురా? ఏమండి, అసలు ముద్దు పెట్టుకొని కూడా ఇష్టపడదు. ఎందుకు? ఆనాలు పీడికి అంటుకుంటుందేమోనండి. ఏమండి? కానీ ఈ తెల్ల జాతీయుడు దేవుని ప్రేమను ఎరిగాడు కనుక, ఈ తెల్ల జాతీయుడు దేవుని కనికరాన్ని ఎరిగాడు కనుక, దేవుని సంకల్పాలు ఎరిగాడు కనుక, దేవుడు ఆగ్రహించాడు కనుక, మీరు సర్వ సృష్టికి వెళ్ళి యేసయ్య ఏం చెప్పాడు? నా సువార్తను ప్రకటించండి అన్నాడు. కాబట్టి రక్షించబడిన ప్రతి విశ్వాసి మీద ఒక బాధ్యత ఉంది, సువార్త ప్రకటించే బాధ్యత ఉంది. మనం చెప్పండి, ఎంతమందిని దేవుని ఇంటికి తీసుకొచ్చా మేము? చెప్పండి. వాక్యం చెప్పి దేవుని నడిపించిన చేయొద్దండి. ఒక్కరు కూడా తీసుకురాలేదా? ఒక్కరు కూడా నువ్వు ఆగులే చెప్పండి. ఒక్కరు కూడా తీసుకురాలేదా? పోనీ తీసుకురాలేదు. ఎంతమంది సువార్త చెప్పారు? వెరీ గుడ్. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఏం చేయాలి? ఏ సువార్త? ఎంతమంది కనీసం పత్రికని ఇచ్చారు చెప్పండి? పత్రికలు. వెరీ గుడ్. పత్రికలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాగున వారిలో ఒకడైపోయాడు. అయితే ఒక రోజున వారితో పాటు వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్తే వారి చేతులు ఏమున్నాయిరా? ఏమున్నాయి చెప్పండి రా? బల్యాలు ఉన్నాయి, ఇంకా బాణాలు ఉన్నాయి. అయితే వేటకి వెళ్ళినప్పుడు ఆ పక్కన ఏమున్నాయి? సింహాలు ఉన్నాయి. సింహాల మీద బాణం వదిలేరు వీళ్ళు. సింహాలు తప్పించుకున్నాయి. అయితే ఈయన బాణం వేసే టయానికి, బాణం కాదు తుపాకీ కాల్చే టయానికి బుల్లెట్ పక్కకి వెళ్ళిపోయింది. ఇంకో బుల్లెట్ పెట్టే టయానికి ఏం జరిగిందంటే, ఒక సింహం కోపంతో ఉండి దెబ్బతిందేమో వచ్చి ఎగిరి ఆయన భుజాన్ని పట్టుకుంది. ఈ భుజంలో 11 పండ్ల గాయాలు, పళ్ళు దిగాయి. 11 పళ్ళు సింహాన్ని. మొత్తము శరీరంలో ఉన్న ఈ జబ్బలో ఉన్న మాంసము నుజ్జైపోయింది, ఎముక కదిలిపోయింది గూడు. తన జీవితాంతం కూడా ఈ మనుషుడు ఏం చేయలేదు, ఎడం ఏం చేయలేదు, పని చేయలేదు. జీవితాంతం బాధపడుతూనే వచ్చాడు. అయినప్పటికీ కూడా ఈ ప్రజలతో కలిసి ఆయన దేవుని సువార్త చేయడానికి వెళ్తూ ఉండేవాడు. గ్రామాలు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. మరి ఎందుకు తుపాకీ? తుపాకీ ఎందుకంటే భద్రత కొరకు. ఎందుకు? జంతువులు రావచ్చు, మనుషులు రావచ్చు. కాబట్టి అందుకని వీళ్ళని తీసుకుని ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ గారు ఏం చేసేవాళ్ళు?
ఈ ఊరి నుంచి ఆ ఊరు, ఆ ఊరి నుంచి ఆ ఊరు సువార్త చేసుకుంటూ యేసు ప్రభువు ప్రేమను తెలియపరుస్తూ ఆయన దాటుకుంటూ వెళ్ళిపోయేవారు. అయితే వారు వెళుతున్న సమయంలో వారు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? ఎడారికి వచ్చారు. ఎడారికి వచ్చారు. మరి ఎడారికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నీరు దొరకల. వారి దగ్గర ఏం దొరకలేదు? నీరు అయిపోయింది. నీరు అయిపోయింది. రైట్, చూడండి, నీరు అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు అనుకుంటున్నప్పుడు ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ గారు ప్రార్థన చేశారు, ప్రభువా మాకు నీళ్ళు అయిపోయాయి, మీ పని మీద వెళ్తున్నాం మేము, దయచేసి నీళ్లు మనగినప్పుడు ఆయన ఒక సరస్సును కనుగొన్నారు. ఇదిగో బకెట్లు తీసి ఏమని చూపిస్తున్నాడు లేదా? ఒరే నీళ్ళు దొరికాయి మనకి అనగానే వీళ్ళు కూడా సంతోషంతో ఏం చేశారు? ఆ నీళ్లు వారు తాగారు. అలాగా ప్రయాణం చేస్తూ చేస్తూ అనేకమైన సౌత్ ఆఫ్రికాలో ఏమండి ఎక్కడికి వచ్చారు? ఎడారికి వచ్చారు. మరి ఎడారికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నీరు దొరకలా. వారి దగ్గర ఏం దొరకలేదు? నీరు అయిపోయింది. చూడండి, నీరు అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు అనుకుంటున్నప్పుడు ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ గారు ప్రార్థన చేశారు, ప్రభువా మాకు నీళ్ళు అయిపోయాయి, మీ పని మీద వెళ్తున్నాం మేము, దయచేసి నీళ్ళు మనగినప్పుడు ఆయన ఒక సరస్సును కనుగొన్నాడు. ఇదిగో బకెట్తో తీసి ఏమని చూపిస్తున్నాడు లేదా? ఒరే నీళ్ళు దొరికాయి మనకి అనగానే వీళ్ళు కూడా సంతోషంతో ఏం చేశారు? ఆ నీళ్లను వారు తాగారు. అలాగా ప్రయాణం చేస్తూ అనేకమైన సౌత్ ఆఫ్రికాలో ఏమండి జలపాతాలు, సరస్సులు, నదులు కనుక్కున్నాడు. ఈ సరస్సుకు రాణి విక్టోరియా అని పేరు పెట్టాడు. ఈ సరస్సుకు ఏంటండి? రాణి విక్టోరియాని సరస్సుకు పేరు పెట్టాడు. అనేకమైనవి కనుక్కున్నాడు సువార్తల్లో. అయితే ఇది ఎవరు నడిపించారు? ఆయన్ని దేవుడు నడిపించాడు. కాబట్టి ఇక్కడ ఆయన సువార్త చేసిన తర్వాత ఒకసారి మరలా ఇంగ్లాండ్ వెళ్ళాడు. అందరు నల్లలు ఉన్నారు, తెల్లలు ఉన్నారా? ఇంగ్లాండ్ వెళ్ళి సౌత్ ఆఫ్రికా గురించి వారికి చెప్తున్నాడు, అయ్యా ఇంగ్లాండ్లో ఉండే ప్రజలారా, మీరందరూ యేసుప్రభుని ఎరిగినారు, మీరందరూ సుఖాలున్నాయి. ఆ సౌత్ ఆఫ్రికా చూడండి, అక్కడ సరైన తిండి లేదు, సరైన బట్ట లేదు, సరైన మందిరాలు లేవు, సువార్త అందించడానికి ఒక్కడు కూడా లేడు, కొన్ని వేల ఆత్మలు రోజు రోజుకి నరకంలోకి వెళ్ళిపోతున్నాయి. మీకు భారం లేదా? మీకు పట్టింపు లేదా? మీరు యేసుప్రభుని ఎరిగారు కదా, కాబట్టి రండి సౌత్ ఆఫ్రికాను దర్శించండి, అక్కడ పరిస్థితులు చూడండి, దానికోసం మీరు ప్రార్థన చేయాలి అని చెప్తున్నప్పుడు చాలామంది కదిలింపబడి చాలా బహుమానాలు ఇచ్చి, చాలా గిఫ్ట్స్, డబ్బులు కూడా ఇచ్చి, అయ్యా మేము ఎలా రాలేం కానీ మీరు వెళ్ళి సేవ చేయండి అని చెప్పి డబ్బులు అవన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన తిరిగి వచ్చే టయానికి అక్కడ ఇంకొక విచిత్రమైన సంగతి చూశాడు. ఏమిటి విచిత్రమైన సంగతి? బానిస వ్యాపారం. ఏం వ్యాపారం అండి? బానిస వ్యాపారం. అంటే బలవంతుడు బలహీనుడు పట్టుకుని ఒక పశువుని ఎలాగైతే కట్టి ఈడ్చుకుని వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని అమ్మేస్తారు. చూడండి ఎంతమంది బందీలుగా ఉన్నారా? చూడండి బందీలుగా ఉన్నారా? ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తే ఏం చేస్తున్నాడు? ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు? ఆయన పడుకోబెట్టి వీపు మీద ఏం చేస్తున్నాడు? బాదుతూ ఉన్నాడు. ఎవరిని బాదుతారా? పశువుని బాదుతారు కదా. కాబట్టి ఒక పశువు కంటే హీనంగా ఆ దినాల్లో బానిస వ్యాపారం ఉండేది. పాపం ఈ హృదయము కదిలించి వేసింది. అయ్యో నా తోటి సహోదరులు, వారు నేను ప్రేమించి దేశం వరకు వచ్చాను, వీళ్ళని పరిశుద్ధులుగా చేయడానికి, యేసుప్రభువు వారికి పరిచయం చేయడానికి వచ్చాను, మళ్ళీ వీళ్ళు బానిసలు అయిపోతున్నారని హృదయం దవించి మనమైతే ఏం చేస్తాం? ఏదో రెండు మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేస్తున్నాడు? పక్కకి వెళ్ళాడు, చెట్టు దగ్గర మోకరిచ్చుతాడు, ఓ దేవా ప్రభువా, దీనికే నన్ను పంపావా? ఈ ప్రజలకు సువార్తను పంపని నన్ను తీసుకుని వచ్చావు. ఈ ప్రజలు ఎంత బానిసత్తులో ఉన్నారు,
ఎంత బానిసత్తులో ఉన్నారు, వీరిని కాపాడు, వీరిని విడిపించు, వీరిని రక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నీవు నేను కూడా లోకంలో ఉన్న వారి విషయమై, యేసుక్రీస్తు ఎరగిన వారి విషయమై మనం అపహాస్యం చేయకూడదు. వారు తెలియక పాపం చేస్తున్నారు. అయితే మారు మనసు పొందిన నీవు వారి కొరకు దివారాత్రులు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేయాలి. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం మనం? బానిసత్వంలో, పాపంలో ఉన్నవారు బానిసలోనే. చాలామంది త్రాగుడు బానిసత్వంలో ఉన్నారు, వ్యభిచారము బానిసత్వంలో ఉన్నారు, ఏమండి సెల్ ఫోను బానిసత్వంలో ఉన్నారు, ఇంకా ధనము సంపాదించడం బానిసత్వంలో వారు ఉన్నారు, ఇంకా అనేకమైన వారి బట్టి పీడిస్తూ ఉంది. వారి గురించి చెప్పినప్పుడు, చూస్తున్నప్పుడు నవ్వుకోకూడదు. మనం వారి గురించి మనం ఏం చేయాలి? డేవిడ్ లివింగ్స్టన్ ఏ హృదయాన్ని కలిగి ఉన్నాడు? తండ్రి హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఇది ఎవరి మనసు? ఇది యేసుక్రీస్తు వారి మనసు. అందుకే పౌలు ఫిలిప్పీ పత్రిక 2:5 ఏమంటాడంటే, ఓ ఫిలిప్పీలారా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసుని మీరును కలిగి ఉండండి. ప్రతి క్రైస్తవుడు ఏ మనసును కలిగి ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు మనసు. ఏ మనసు అది? జాలిగల మనసు. దేవునిది ఏ మనసు అమ్మా? జాలిగల మనసు, కరుణగల మనసు, ప్రేమగల మనసు. ఆ మనసు ఈయనలోకి వచ్చింది కనుక ఆ దృశ్యం చూసి తట్టుకోలేక చెట్టు దగ్గరికి పక్కకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి రక్షించబడిన నీవు, ఎంతమంది రక్షించబడ్డారు? చేతులు పైకెత్తండి. రక్షించబడిన వాళ్ళు చేతులు పైకెత్తండి. వెరీ గుడ్. రక్షించబడిన మీరు ఏం చేయాలి? డేవిడ్ లివింగ్స్టన్ వల్లే మనము కూడా ప్రార్థన చేయాలి. అది అయిన తర్వాత ఇంకా నల్లజాతి వారిని తీసుకుని ఆయన ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తే వాళ్ళు డబ్బులు తెలియదు, అక్కడ నాగరికత లేదు. వారు వస్తువులు, పూసలు, ఆహారం కావాలనుకోండి, ఇన్ని పూసలు ఇచ్చేవాళ్ళు. ఆ పూసలు తీసుకుని ఆహారం ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఈయన ప్రయాణానికి ఆహారం కావాలి కనుక ఒక 2-3 ఏర్పరచుకుని పూసలు, వస్తువులు ఇవన్నీ పెట్టుకుని బయలుదేరి వెళ్తున్నాడు. దేనికి? సువార్త కొరకై. చేతులు ఆయుధం ఎందుకు? ఎదురొచ్చిన పొడిచేయడానిక? ఏంటి? ఎవరినండి? భద్రత కొరకు. అలాగున ఆయన ఊర్లు దాటుకుంటూ ఆయన ఏం చేసేవాడు? ప్రయాణం చేస్తున్నాడు. ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊర్లో వారు ఒక తెగ నాయకుడు బాణం వేసేసాడు. మా ఊరికి ఎందుకు వస్తున్నావు, రావద్దు అని. చూడండి బాణాలు. అంత ఒక బాణం వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ గారి తల మీద నుంచి వెళ్ళిపోయింది. డేవిడ్ లివింగ్స్టన్ గారిని దేవుడు 3 సార్లు తప్పించాడు మరణాపాయం నుంచి. ఎందుకంటే వీళ్ళ భయం ఏంటి? తెల్ల జాతీయుడు వచ్చాడు కనుక ఆడు కీడు చేస్తాడేమో ఈయన భయం అయింది. అయ్యా మేము కీడు చేసేవారం కాదు, ఒక తెలియని దేవుడు అయిన మీరు తెలిసిన దేవుని మేము పరిచయం చేయడానికి వచ్చాం. మీకు తెలియని దేవుడు, మాకు తెలిసిన దేవుడు, ఆ దేవుని మేము పరిచయం చేయడానికి వచ్చామని చెప్తూ ముందుకు కొనసాగారు. అయితే ఆ దినాల్లో సౌకర్యాలు లేవు, మంచి ఆహారం లేదు. ఇప్పుడు మనం మంచి ఆహారం తింటాం, మినరల్ వాటర్ తాగుతున్నాం, జ్వరం వస్తే మాత్రలు వేసుకున్నాం, డాక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ అక్కడ ఎవరు లేరు. ఒక రోజున ఆయనకి ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చేసింది. నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. మంచానికి పరిమితం అయిపోయాడు. మంచానికి అయినా శరీరం పనిచేయట్లేదు, కానీ హృదయంలో ఉన్నటువంటి భారం మాత్రము ఆయన పడుకోనిట్లేదు. వినాలి మీరు, పడుకోనిట్లేదు. మనకు ఏదన్నా వర్షం వచ్చిందనుకో మందిరానికి వెళ్ళకూడదు అనుకుంటారు. ఎండ ఎక్కువైనా మందిరానికి వెళ్ళాం, లేకపోతే చలి ఎక్కువైనా మందిరానికి వెళ్ళాం. కానీ చూడండి, ఒక తలనొప్పి వస్తే ఇదే వంక సందు అని చెప్పి ఏం చేస్తారు? ఆదివారం మానేస్తారు. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారండి? ఆదివారం పొలాలకు వెళ్ళిపోయే క్రైస్తవులు ఉన్నారు, ఆదివారం రాగానే ఫంక్షన్కి వెళ్ళిపోయే క్రైస్తవులు ఉన్నారు, ఆదివారం రాగానే దినాలకు వెళ్ళిపోయే క్రైస్తవులు ఉన్నారు. చాలామంది క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈయన అలాంటి క్రైస్తవుడు కాదు. ఈయన పైకి చూడరా, అలాంటి క్రైస్తవుడు కాదు. ఆయన మంచానికి పరిమితున్నప్పుడు కూడా, ఒరే నాయనలారా, నా హృదయంలో ఒక భారం ఉంది, నన్ను మోసుకుని వెళ్ళండి, పడుకునే సువార్త చేస్తా.
ఎందుకంటే ప్రజలు నాశనం అయిపోతున్నారు. యేసుని ఎరగని వారు అనేక మంది ఉన్నారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి నాకు సహాయం చేయమన్నప్పుడు వీళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు కనుక, వీళ్ళు కూడా మానసు పొందారు కనుక, నలుగురు వ్యక్తులు ఏం చేశారంటే డేవిడ్ లివింగ్స్టన్ గారు పడుకోబెట్టుకుని తర్వాత ఒక గొడుగులాగా ఒక డేరా వేసి ఊరు 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 తీసుకుని వెళ్తున్నారు. ఆయన కూర్చుని చెప్తున్నాడా, పండుకుని చెప్తున్నాడు సువార్త? మరి 2 చేతులు బాగుండి, 2 కాళ్ళు బాగుండి, నోరు బాగుండి, కళ్ళు బాగుండి మనం ఎంతమందికి సువార్త చేస్తున్నాం? డేవిడ్ లివింగ్స్టన్ను దేవుని మనసు కలిగిన వాడు కనుక ఆయన హృదయంలో భారం, అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు. చూడండి, ఒకవేళ నల్లజాతి వారు చచ్చిపోతే ప్రతి వారి గురించి లెక్క అప్పచెప్పాలి డేవిడ్ లివింగ్స్టన్. అలాగే మన భారతదేశంలో ఎవరైనా మీ ఊరిలో కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, నువ్వు ఉండే కాలేజీలో కావచ్చు, నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు, యేసుక్రీస్తు గురించి చెప్పకుండా ఎవరైనా చనిపోయారా, వారి ఆత్మ విషయమై నువ్వు లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకో, నువ్వు తప్పించుకోలేవు. అందుకని సమయం ఉండగానే సువార్తను అందించాలి, ప్రతి వారికి సువార్తను అందించాలి. కాబట్టి ఈ మనుషుడు సువార్తను అందిస్తూ వెళ్ళిపోతున్నాడు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బాగా అనారోగ్యం వచ్చేసింది. తన దగ్గర ఉన్నటువంటి ఒక యవనస్తుని పిలిచి, ఒరే నాయన నా మందుల డబ్బా తీసుకురారా అన్నాడు. ఆయన బిత్తరపోయి చూస్తున్నాడు, ఎందుకంటే ఆ మందుల డబ్బా ఎక్కడో పడేసాడు కుర్రోడు. ఆ దినాల్లో మందులు లేకపోతే జీవించడం కష్టం. ఏదో పక్క ఊరికి వెళ్ళి, ఈ ఊరిలో మెడికల్ షాప్ లేకపోతే పక్క ఊరికి మెడికల్ షాప్కి వెళ్తాం. ఈ రోజుల్లో ఎంబీబీఎస్ దగ్గరకు చూడండి, ఎండి దగ్గరికి వెళ్ళే ముందు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్తాం, ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళే ముందు ఆర్ఎంపీ గారి దగ్గరికి వెళ్తాం, ఎక్కడ లేకపోతే ముందు ట్యాబ్లెట్ దగ్గరికి వెళ్తాం. ఈ ఊరు లేకపోతే వేరే ఊరు వెళ్తాం. కానీ ఆ దినాల్లో దేశాలు దాటాలి ట్యాబ్లెట్లు తీసుకోరు. ట్యాబ్లెట్లు లేవు, అనారోగ్యం వచ్చేసింది. అప్పుడు ఈయన అన్నాడు, అయ్యా నా స్నేహితుడు పలానా స్థలంలో ఉన్నాడు, మీరు వెళ్ళి నా ట్యాబ్లెట్లు నా వస్తువులు తెండి అంటే, ఒక ఆయన చెప్పాడు, నువ్వు నమ్మిన స్నేహితుడే నీ వస్తువులు అమ్మేశాడు. చూడండి డేవిడ్ లివింగ్స్టన్ లాగా ఉన్నాడు. సంతోషంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా? చాలా బాధగా ఉన్నాడు. ఎందుకని? ఈయన కానీ చనిపోతే సువార్త అందదు. చాలామంది సువార్త కొరకు సౌత్ ఆఫ్రికా రావట్లేదు. ఈయనొక్కడే ఉన్నాడు దేవుని కొరకు అక్కడ. ఈయనొక్కడే అనేక మందికి సువార్త చెప్తూ ఉన్నాడు. అయితే కొంత అయిపోయిన తర్వాత ఈయన ఏమయ్యాడో ప్రపంచానికి తెలియలేదు. అయితే మిషనరీలు కొంతమంది భారం కలిగి ఇంగ్లాండ్ దేశం నుంచి ఆయన వెతుకుతూ వచ్చారు. ఎందుకంటే ఉత్తరాలు రాసేవాడు కదా, ఉత్తరాలు ఆగిపోయాయి, ఏమైందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ప్రేమ కలిగిన వారు, ఆయన పరిచర్య చూసిన వారు, ఈయన పేరు స్టాన్లీ, ఈ స్టాన్లీ వెతుక్కుంటూ వచ్చిన తర్వాత ఈ యొక్క ఇంగ్లాండ్ వారు ఆయన యొక్క క్షేమం ఎలాగుందో కనుక్కురండిరా అని చెప్పి పంపించి ఈయన పంపించారు, కొన్ని బహుమతులు ఇచ్చారు. వస్తుంటే ఇప్పుడు ఆయన చూడండి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అటవీ జాతి వారికి, అయ్యా నా వస్తువులు మోయండి, మేము నీకు అక్కడ ఏంటంటే బట్టలన్నా ఇవ్వాలి, తర్వాత వస్తువులన్నా ఇవ్వాలి, తర్వాత పూసలన్నా ఇవ్వాలి. అలాగా ఏ ఊరు దాటితే ఆ ఊరికి వెళ్ళినప్పుడల్లా వారు, ఇప్పుడు చూడండి వర్షాకాలం వచ్చేటప్పటికి రోడ్డు మీద నిలబడతారు తాడెట్టుకొని. మన సైడు తాడుపడి నిలబడతారా? భూమి పండుగ చేస్తున్నామని డబ్బులు ఇవ్వండి అంటారు. ఆ రోజుల్లో కూడా చూడండి ఎవరు కూడా రానిచ్చేవారు కాదు, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు రానిచ్చేవారు కాదు. ఇప్పటికే 5 సార్లు కట్టేశాడు అయినా ఇంకొక ఊరికి వెళ్ళాలి. ఈ రాజు అంటున్నాడు, అయ్యా నువ్వు మాకు బట్టలు ఇస్తే కానీ మేము పంపము. అయ్యా ఇప్పటికే అయిపోయాయి, మా దగ్గర ఏమి లేవు అనేసి వదలట్లేదు, లేకపోతే ఏం చేస్తారు, చంపేస్తారు. అయినా ప్రాణాలు తెగించిన ఈ మనుషుడు స్టాన్లీ వాళ్ళకి బట్టలు ఇచ్చి వచ్చాడు. అయితే కొంతకాలం అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక డాక్టర్ గారు చాలా దూరం ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు? డేవిడ్ లివింగ్స్టన్ గారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఎలాగున్నాడు ఈయన? ఎలాగున్నాడు? ఎంతో అనారోగ్యంగా ఉన్నాడు. కానీ మందులు లేవు.
పట్టించుకునే నాదుడు లేడు. అయితే ఈ సంగతి స్టాన్లీకి తెలీదు. అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ గారి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి కలిశాడు ఆయనకి. సూజీ అతని పేరు. నీవు ఎవరెవరా అంటే, నేను సూజీనండి, డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క తాలూకా అండి. వినాలి, ముగిస్తాను. తాలూకా అన్నాడు. అప్పుడు అడిగాడు ఈయన స్టాన్లీ అడిగాడు, ఏమయ్యాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు అంటే, అయ్యా ఆయన ఆరోగ్యము క్షీణించిపోయింది. చివరిలో ఆయన అన్నాడంట, నేను ప్రయాణం చేయలేను, నా కొరకు ఒక పాక వేయండి అన్నాడు. పాక వేశారు. పాకలో ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు చెప్పండి గట్టిగా. ప్రార్థన చేస్తున్నాడు. కానీ ప్రార్థన చేస్తూనే ఆయన నిద్రించాడు. మోకాళ్ళ మీద నిద్రించాడు. ఈ విషయము అందరికీ తెలిసిన తర్వాత ఎంతో బాధపడ్డారు. ఇప్పుడు ఈ శవాన్ని, ఈ దేహాన్ని చూడండి, ఈ దేహాన్ని ఇంగ్లాండ్ తీసుకువెళ్ళాలని కొంతమంది ఏమో సౌత్ ఆఫ్రికాలో సేవ చేశాడు కదా, సౌత్ ఆఫ్రికాలోనే పాతి పెట్టాలని కొంతమంది. 2 దేశాలు ఒక వ్యక్తి కోసము యుద్ధం చేయబోయాయి. గుర్తుపెట్టుకోండి, 2 దేశాలు చచ్చిపోయినటువంటి ఒక డేవిడ్ లివింగ్స్టన్ యొక్క దేహం కొరకు యుద్ధం చేస్తున్నాయి. యుద్ధం చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అయ్యా మీరు చూడండి, చివరికి వచ్చేసాం, ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారు మా కొరకు వచ్చారు కనుక ఈయన పార్థివ దేహం ఇక్కడ పాతి పెట్టాలి. వీళ్ళేమన్నారు, మేము పంపించాం కనుక ఆయన మా దగ్గరికి రావాలి. అప్పుడు కొంతమంది ఏం చేశారు తెలుసా, ఈ దేహాన్ని సముద్ర తీరం వరకు కూడా 2 వ్యక్తులు చాపలో చుట్టుకుని దాదాపుగా 1200-1300 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి సముద్ర దేహంలో పెట్టారు. ఇంగ్లాండ్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంకా ఓడలు వేసి పట్టుకెళ్ళిపోదాం అనుకున్నారు. అంతలోకి ఒకడు ఏం చేశాడు తెలుసా, ఒక కత్తి తీశాడు. గుర్తెట్టుకోలేదు, చివరిలోకి వచ్చాం. ఒక కత్తి తీసి డేవిడ్ లివింగ్స్టన్ యొక్క గుండెల్లో ఆ పొట్టలో పొడిచి ఆ యొక్క పొట్ట విప్పి ఆ గుండెని కోసి, ఈ గుండె మాది, ఈ గుండె ఎవరిది, ఈ గుండె మా కొరకు ఏడ్చింది, ఈ గుండె మా కొరకు ప్రయాసపడింది, ఈ గుండె మాకు సువార్తను అందించింది, కాబట్టి అలాంటి గుండెను మేము ఇవ్వం అని చెప్పి తీసుకొచ్చి చెట్టు కింద పాతి వేశారు. ఒక మనుషుడికి 2 స్థలాల్లో సమాధి చేయబడింది. ఎక్కడైనా ఒకే మనుషుడు ఒకే దగ్గర పాతి పెట్టబడతాడు. కానీ డేవిడ్ లివింగ్స్టన్ గొప్ప దైవజనుడిని 2 స్థలాల్లో ఏం చేశారు, పాతి పెట్టారు. ఈ దినాన్న అనేక మంది మిషనరీలుగా వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో అనేక మంది యేసు ప్రభువును ఎరిగారు. కాబట్టి ఒక వ్యక్తి చీకటి ఖండానికి వెళ్ళి యేసు ప్రభువు సువార్తను అందించిన కారణాన నల్లజాతి వారు యేసు ప్రభువుని ఏం చేశారు, అంగీకరించారు. అయితే ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ తన జీవితాంతము కూడా నమ్మకంగా సేవ చేశాడు. సుఖాన్ని వదిలిపెట్టుకుని, సంతోషాన్ని వదిలిపెట్టుకుని, పట్టణాన్ని విడిచిపెట్టి పల్లెటూరుకి కాదు, ఎక్కడికి వెళ్ళాడు, క్రూరమైన జంతువుల మధ్యలోనికి, క్రూరమైన మనుషుల మధ్యలోనికి వెళ్ళి ఆయన ఏం చేశాడు, సేవ చేశాడు. ఒక రోజున సేవ చేసుకుంటూ వెళుతుంటే ఒక వెదురు కొమ్మ ఆయన కన్ను గుచ్చుకొని కన్ను బయటకు వచ్చేసింది. అయినా వెనక్కి రాలా. ఆయన ఏం చేయలేదు, అయినా వెనక్కి రాలా. అంటే మిషనరీ ఏంటంటే అర్థమైంది తెలుసా, నో టర్న్ బ్యాక్ అని అర్థం. అంటే మిషనరీ అనేవాడు ఎప్పుడు వెనక్కి వెళ్ళా. చూడండి, క్రైస్తవ చరిత్రలో ఏ మిషనరీ తిరిగి తన దేశానికి వెళ్ళా. ఏ దేశంలో అయితే సేవ చేశారో ఆ దేశంలో చనిపోయారు. ఒక వ్యక్తి మన ఇబ్రహీం సహవాసంలో ఒక వ్యక్తి ఇండి సైడ్ వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాడు. కొంతమంది అడిగారంట, అయ్యా తిరిగి మన ఆంధ్రప్రదేశ్ రావా అంటే అప్పుడు ఆయన అంట, ఏ మిషనరీ తిరిగి వెనక్కి వెళ్ళలేదు. కాబట్టి అనేకమైన ఆహ్వానాలు వచ్చాయి, తిరిగి ఇంగ్లాండ్కి రా. కానీ డేవిడ్ లివింగ్స్టన్ ఎప్పుడు వెళ్ళలేదు. ప్రభు కొరకు సజీవ యాగముగా తన శరీరాన్ని ఏం చేశాడు, ఆయన
సమర్పించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. చదవండి 6వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ అధ్యాయము. నేను ఎవరిని పంపుతున్నా చూడు, ఒక మాట ఉంటుంది. ముందు జరగండి, రండి ముందు జరగండి, ముగిస్తారు. లాస్ట్లోకి వచ్చాం. రావండి, ముందు జరగండి. రైట్, ఆ కెమెరా ముట్టుకోకండి. రైట్, చదవండి ఆ మాట. ఒరే అందరూ చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. నేను ఎవరిని పంపిద్దాను, అది ఎక్కడుంది? 8వ వచనం చదవండి ఇప్పుడు. గట్టి చదవాలి. ఒకరు చదవండి ఇప్పుడు. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. చూడండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నన్ను చూడాలి. డేవిడ్ లివింగ్స్టన్ ఈ స్వరం విన్నాడు. దేవుడు అడుగుతున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ఎంతో బాధతో అడుగుతున్నాడు, నా నిమిత్తం ఎవడు పోవును, మా నిమిత్తం ఎవడు పోవును. అప్పుడు యెషయా ఏమన్నాడు? ఇదిగో నేనున్నా, నన్ను పంపుము. కాబట్టి యెషయా 60 సంవత్సరాలకు వచ్చి గొప్ప పరిచర్య చేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ యవన కాలంలో చీకటి దేశానికి వెళ్ళి గొప్ప పరిచర్య చేశాడు. కాబట్టి వారిని పిలిచిన దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు, నా నిమిత్తం ఎవడు పోవును. చదువు ఆ మాట. ఏముందన్నమాట? అందరు కలిసి చదువు అన్నమాట. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును. చూడండి, కాబట్టి దేవుడు సైన్యముల అధిపతికి దేవుడు అడుగుతున్నాడు. ఆ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనటువంటి దేవుడు. ఆయన దగ్గర దేవదూతలు ఉన్నాయి. ఒక్క దేవదూతను పంపి సువార్త చేయమంటే ప్రపంచం అంతా సువార్త చేస్తుంది. కానీ దేవుడికి దేవదూతలు అవసరంలా, నీవు నేను అవసరం. కాబట్టి ఈ మాట యెషయా అన్నప్పుడు అన్నాడు, యెషయా అన్నాడు, దేవా నేనున్నానయ్యా, నీ నిమిత్తం నన్ను పంపు, నేను వెళ్తా. డేవిడ్ లివింగ్స్టన్ దేవుడు అడిగాడు, అయ్యా చీకటి దేశానికి వెళ్ళి, చీకటి ఖండానికి వెళ్ళి నరమాంస భక్షకుల మధ్య ఎవరు నా నిమిత్తం పోతాడు, నా ప్రేమను ఎవరు బయలుపరుస్తారు, నా రక్షణ కార్యం ఎవరు చెప్తారు, సిలువ కార్యం ఎవరు చెప్తారు అన్నప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ అన్నాడు, అయ్యా నేనున్నాను, నేను వెళ్తున్నాను అన్నాడు. అలాగున చీకటి ఖండంలోనికి గొప్ప వెలుగు తీసుకొచ్చిన దైవజనుడు. మోకరించండి దయచేసి. ఇంకా అనేకమైనటువంటి ప్రజలు పైకి మోకరించాలి. నవ్వుకునే సమయం కాదు, మాట్లాడుకునే సమయం కాదు. కాబట్టి సహోదరి లేదు, సహోదరుడు లేదు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళి గొప్ప పరిచర్య చేశాడు. కాబట్టి యెషయా 6వ అధ్యాయంలో అంటున్నాడు, కళ్ళు మూయాలి. రక్షించబడిన ఓ విశ్వాసి, సహోదరుడా, నీ మీద గొప్ప భారం ఇచ్చాడు దేవుడు. ప్రకటించవలసిన భారం నీ మీద మోపాడు దేవుడు. అనేకమైన లక్షల మనుషులు తన యాత్ర ముగించుకొని వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగకుండానే చనిపోతున్నారు. వారి విషయమై నీకు భారం లేదా? వారి విషయమై నీకు చింత లేదా? చూడండి, ఈ నల్ల జాతి ప్రజల వద్దకు వెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్ సువార్తను అందించాడు. కాబట్టి మన భారతదేశంలో ఇంకా అనేకమైన స్థలాలకి దేవుని వాక్యం లేదు. దేవుడు అడుగుతున్నాడు, నా నిమిత్తము ఎవడు పోవును, నా నిమిత్తము ఎవరు వెళ్తారు? యెషయా చెప్పాడు, దేవా నేనున్నా, నన్ను పంపు. ఓ యవన సహోదరుడా, దేవుడు నిన్ను పంపే స్థలానికి నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధముగా ఉంటే నువ్వు లేచి నిలబడితే నీకు ఒక ప్రార్థన చేస్తాను. డేవిడ్ లివింగ్స్టన్ సుఖాన్ని వదులుకుని, సౌఖ్యాన్ని వదులుకుని, దేశం కాని దేశంలో, భాష కాని భాష మధ్య, జనం కాని జనం మధ్య తన సువార్తను అప్పగించుకున్నాడు. తన దేహాన్ని అప్పగించి సువార్త చేశాడు. ఒక డాక్టర్ చదివిన ఆయన అన్నీ వదులుకుని క్రీస్తును సంపాదించుకుని వెళ్ళాడు.
యెషయా అన్నాడు, నన్ను పంపు దేవా, నేను వెళ్తా. ఈ సాయంకాల సమయమందు నీ హృదయం బ్రద్దవట్లేదా? తండ్రి స్వరను వినట్లేదా? తండ్రి నిన్ను అడగట్లేదా? నా నిమిత్తం నువ్వు పోవా? నా నిమిత్తం నువ్వు వెళ్ళవా? అనేక మంది ప్రజలు ఉన్నారు కదా, లక్షల ఆత్మలు చనిపోతున్నాయి కదా, నా సువార్తను చెప్పవా అని అడుగుతున్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు చెప్పు, దేవా నన్ను పంపయ్యా, నేను వెళ్తాను. దయచేసి ఈ ధైర్యం గల తీర్మానం తీసుకుంటే నువ్వు పిరికివాడు కాదు, ధైర్యవంతుడివి. పిరికివాడు దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవుని సువార్త చేయాలంటే ధైర్యం అవసరం. కాబట్టి నువ్వు లేచి నిలబడితే నీ కొరకు ప్రార్థన చేస్తాం. నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు, నువ్వు సుఖానికి అలవాటుపడవద్దు. ఎందుకంటే పరలోకంలో బహుమానం నువ్వు పోగొట్టుకుంటావు. నీ పిలుపుని నువ్వు అలక్ష్యం చేస్తే నీ బహుమానం పోగొట్టుకుంటావు. సోదరుడా, తండ్రి స్వరము నీకు వినబడట్లేదా? ఒక్కరైనా లేరా ఇక్కడ? నా నిమిత్తము ఒక్కరైనా వెళ్ళరా అని అడుగుతున్నాడు దేవుడు. ఒక్కరైనా లేరా? సహోదరి, దేవుడిని దీవించి ఆశీర్వదించను గాక. ఇంకెవరైనా లేరా? ఒక్కరైనా? ఇంకా ఉదయం నుంచి ఇప్పటి వరకు దేవుని వాక్యం వింటున్నావు కదా. సోదరుని సిగ్గుపడొద్దు, ఇటు చూడొద్దు. దేవుడు నిన్నే కోరుతున్నాడు. దేవుడు నిన్నే కోరుతున్నాడు. నువ్వు భయపడొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు భయపడితే ఆయన భూమి మీదకి రాలేడు. మిషనరీస్ భయపడితే ఆయన వారి దేశాలకు వెళ్ళలేరు. విలియం కేరీ భయపడితే ఇంగ్లాండ్లోనే ఉండేవాడు. వారి జీవితాలు నీ ముందు కనబడుతున్నాయి కదా. డేవిడ్ లివింగ్స్టన్కి జీవితం కనబడుతుంది కదా. మూర్ఖంగానే ఉండొద్దు. ప్రభువా, డేవిడ్ లివింగ్స్టన్ వల్ల నేను ఉంటాను అని ఎవరైనా నిలబడితే వారికి వరకు మేము ప్రార్థన చేస్తాం. ఒక్క సహోదరు నిలబడింది. దేవుడికి వందనాలు. ప్రభు నేను దీవించను గాక, ప్రభు నేను ఆస్వాదించను గాక. డేవిడ్ లివింగ్స్టన్ దీవించిన దేవుడు నిన్ను కూడా రాబో దినాల్లో తన మహిమ కొరకై వాడుకొనును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. షడ్రక్ ఉన్నాడా? షడ్రక్ను పిలవండి, ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన. నడిచేదాను మెండైన నీ శక్తితో, నీ కృపతో నడిచేదాను మెండైన నీ శక్తితో. గణపరచగోరితిని నీ నామమును, నీకే మహిమా ఘనత. గణపరచగోరితిని నీ నామమును, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై.
పైకి మోకరించండి. మళ్ళా ముగించబోయే ముందు మళ్ళా ఒకసారి ఈ పాట ద్వారా ప్రభు నీతో మాట్లాడితే పూర్తికాలపు సేవ కాకపోయినా పని చేసుకుంటూ సువార్తను అందిస్తాను ప్రభు అనుకున్న వాళ్ళు చేయి పైకెత్తే మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రభు సహోదరుడా నీ తీర్మానాన్ని ప్రభు దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి నీ తీర్మానాన్ని ప్రభు స్థిరపరచును గాక. డెసిషన్ కానివ్వండి, తొందరగా ముగించేస్తున్నాం. పూర్తికాలపు సేవ కాకపోయినా దేవుడు నిన్ను పిలిచిన దాన్ని బట్టి దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలు చేసుకుంటూ ప్రభు పని చేస్తే ఒక పక్కన చెయ్యి ఊడిపోయి ఒక పక్కన కన్ను పోయి డేవిడ్ లివింగ్స్టన్ జీవిత యాత్ర వరకు కూడా తను పని చేసుకుంటే 2 కాళ్ళుండి 2 చేతులుండి సచ్చిన శవంతో సమానం. నువ్వు ప్రభు సువార్త చేయకపోతే బ్రతికున్న శవంతో సమానం. సహోదరి సహోదరుడా, దయచేసి గొప్ప తీర్పు నీ మీద ఉందని గుర్తెట్టుకో. యేసుకేల గ్రంథం 33:7 అంటాడు, నరపుత్రుడా నిన్ను కావలవాణిగా నేను ఉంచాను, ప్రతి వాని విషయమై నిన్ను లెక్క అడుగుతానన్నాడు. ఆ లెక్క అడిగినప్పుడు నువ్వు ఎక్కడుంటావు? నువ్వు మారు మనసు పొందానని సంగలు కొట్టుకుంటే కుదరదు. గొప్ప తీర్పు నీ మీద ఉంది. మా ప్రియమైన దేవా, ఈ విధంగా బెయేర్షెబాలో మీ యొక్క సాక్ష్యాన్ని మీరు మరి నిలుపుకున్నందుకై దేవా దేవా మీ యొక్క ఇచ్చిన దీపస్తంభాన్ని బట్టి జరిగిస్తున్న పరిచయను బట్టి హృదయం స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం తండ్రి. ఈ విధముగా దేవా యవనస్తుల ఆత్మక్షేమాభివృద్ధి కొరకై వారి యొక్క భవిష్యత్తులో దేవా భౌతిక సంబంధమైన జీవితాలు కూడా బాగుగా ఉండటం కొరకై మీ సన్నిధిని కలిగి ఉండేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చినారు. అందును బట్టి హృదయం స్తుతిస్తూ వస్తున్నాము తండ్రి. మీ దాసుని మీరు బలపరిచి దేవ ఉదయకాల సమయంలో యెహోషువ యొక్క జీవిత చరిత్ర ద్వారా మాట్లాడుతూ నీ బిడ్డల వారిని దర్శించి ఒప్పింపజేసి మీ పని కొరకైన తీర్మానంలోనికి నడిపించిన మీ ప్రేమను బట్టి వందనాలు తెలిసి వస్తున్నాను తండ్రి. అదేవిధంగా మధ్యాహ్నకాల సమయంలో క్విజ్లోను అదేవిధంగా మిషనరీ మా పితృడైనటువంటి డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవితం ద్వారా దేవా మరొకసారి మీరు దర్శించినందుకు వందనాలు తెలిసి వస్తున్నాము. దేవా మరి ఆయన యొక్క జీవితంలో కేవలము మీకు ప్రేమ వారి కొరకై ఎంతో ప్రయాసపడుతూ వచ్చినాడు. దేవా ఆ యొక్క చీకటి ఖండంలోనికి ఆఫ్రికాలో మరి దేవతండి తెల్లవారి సమాధి అనేటువంటి దేవా మరి ఆయన యొక్క జీవితం అంతా కూడా దేవా ఆ యొక్క ఖండంలో ఆ చీకటి ప్రదేశంలో మీ యొక్క ప్రేమ ఎరగనటువంటి ప్రదేశంలో ఉన్న వారి కొరకై పూర్తిగా ప్రాణం పెట్టడానికి ఇష్టపడి దేవా ఆయన యొక్క సువార్త పరిచర్యలో తన యొక్క చేయంతను పోగొట్టుకొని కన్నును పోగొట్టుకొని మీ కొరకై ఆయన చేసినటువంటి దేవా గొప్ప సువార్త దేవా పరిచర్యను బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాము. దేవా అందును బట్టి దేవా మేము మా పిల్లల వారిని మీరు దర్శించి దేవా మీరు సిద్ధపరుస్తూ వచ్చారు. అనేక మంది దేవా వారి యొక్క జీవితాలలో మీ కొరకైనటువంటి నూతనమైన తీర్మానం కలిగి ఉండడానికి ఒప్పింపజేసిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాము. ఎవరైతే దేవ మీ యొక్క వాక్యం చేత దేవ దర్శించబడుతూ వచ్చారో వారి జీవితాలను బట్టి చూస్తూ వస్తున్నాము. వారి జీవితాలను మీ చేతులకు అప్పగిస్తూ వస్తున్నాము. దేవా శత్రువు దేవా వారి యొక్క మనసులను కలవరపరచకుండా మీ యొక్క ఆత్మచేత ముద్రించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాము. దేవా తీసుకున్న పరిచర్య వారి యొక్క మరణ పర్యంతం వరకు బ్రతికున్నంత కాలం కూడా వారిలో మీ యొక్క కార్యమును నూతన పరుస్తూ రండి. మీ యొక్క పరిపూర్ణమైన చిత్తంలోనికి రాగలిగినట్లుగా వారిని మీరు దేవా త్వరపెడుతురమని ప్రార్థిస్తున్నాము. దేవా మీ పని కొరకు మీ యొక్క ఈ లోకంలో దేవా మీ పని ఎంతో మిక్కిలి గొప్పది ఘనమైనది. దేవటువంటి గొప్ప పని ఆ పరలోకంలో ఉన్న దేవదూతలకు ఇవ్వలేదు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పవారికి జ్ఞానవంతులకు ఇవ్వలేదు, కానీ అయోగ్యులైనటువంటి ఎన్నికలైనటువంటి మాకు ఇస్తూ వచ్చినారు. అటువంటి పరిచర్య కొరకై ఎవరైతే దేవ పూర్తికాల సేవ కొరకై దేవ మీ యొక్క సన్నిధిలో తీర్మానం తీసుకుంటూ వచ్చారో వారిని బట్టి వందనాలు. మరి దేవా వారి ఉద్యోగాలు వ్యవసాయాలు వ్యాపారాలు వారి జీవితంలో మరి అవి చేసుకుంటూ పరిచర్యలో మీ కొరకై దేవ మరి పని చేయాలనేటువంటి దేవ వారు తీసుకున్న తీర్మానాన్ని కూడా మీరు స్థిరపరుస్తారండి. అదేవిధంగా దేవా ఇంకా వారు ఇంకేమైతే తీర్మానం తీసుకుంటూ వస్తూ వచ్చారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు ఆత్మచేత ముద్రించమని ప్రార్థన చేసి వస్తున్నాము. ఈ విధంగా ఏదైనా పరిచర్యను మీరు దేవా
మీ యొక్క నా మహిమ కొరకు జరిగించేందుకు వందనాలు చేసి వస్తున్నాము. దేవ ఇతని పరిచయం అంతా నీకు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవ ఈ యొక్క పరిచర్యను భవిష్యత్ దినాల్లో మేము చూడగలిగినట్లుగా మీరే మాకు కృపను అనుగ్రహిస్తామని ప్రార్థన చేసి వస్తున్నాం. సహాయం చేయండి. ముఖ్యంగా ఈ యొక్క పరిచర్యలో పాలుభాగం పొందినటువంటి మీ దాసు సాగర్ నగర్ బట్టి వందనాలు చేస్తూ వస్తున్నాము. మీ దాసు రాజభారత్ గారి బట్టి వందనాలు, ఈమి బాబుని బట్టి వందనాలు చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా ఐజీఎన్ని బట్టి హృదయ తమ్ముడిని బట్టి వందనాలు. వారు కూడా దేవ ఎంతో ప్రేమ సమర్పణతో ఈ పరిచర్య కొరకు ప్రార్థించి పరిచర్యలో పాలు పొందే భాగ్యం ఇచ్చినారు. వారిని వాడుకున్నారు. వారు చేసిన ప్రయాసకు మీరే ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక దేవ వారికి దీవెన దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాము. కృపను అనుగ్రహిస్తున్న సహాయం చేయండి. దేవ తాటగలగూడెము అనుబంధ స్థలాల వంటి దేవ అంకనగూడెము, దేవ లంకాలపల్లి, ఇంకా అనుబంధ స్థలాలు ముఖ్యంగా వంకావారిగూడెము, వాగొడ్డుగూడెము దేవ ఇంకా ఆయా స్థలాల నుంచి నీ బిడ్డల మరి సమకూరుస్తూ వచ్చినందుకు చూసి వస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కొత్తూరు అనుబంధ స్థలాల నుంచి మీరు సమకూర్చినందుకు వందనాలు చేసి వస్తున్నాము. వినాయకపురం పరిసర ప్రాంతాల నుంచి కూడా మీ బిడ్డల వారు రాగలడానికి మీరు చూపిన కృపను కూడా వందనాలు చేసి వస్తున్నాము. ఈ విధంగా దేవ ఎంతో శ్రేష్టమైనటువంటి దేవ మీ యొక్క సన్నిధిని అనుభవించి దేవ మీ కొరకాయ సాక్షులు ఉంటుట కొరకాయ మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి చూసి వస్తున్నాము. మా ప్రియమైన తండ్రి, మరి ముఖ్యంగా మా ప్రియ పిల్లలైన వారు దేవ ఎల్కేజీ మొదలుకొని మరి పీజీ కాంపిటేషన్ ఎగ్జామ్స్ కొరకాయ ఆయా స్థలాలకు వెళ్ళనై ఉన్నారు. వారు దేవ మరలా స్కూల్స్ కాలేజెస్ రీఓపెనింగ్ అవుతున్నాయి కనుక దేవ వాటి కొరకు వారు సిద్ధపడి వెళ్ళినటువంటిగా వారి యొక్క జీవితాలు, వారి యొక్క ఆత్మ సంబంధం భౌతిక సంబంధం జీవితాలు దేవ మీతో దేవ మరి మీతో కలిసి వారు ప్రయాణం చేయడానికి కావాల్సిన కృప చేస్తారండి. వారికి మీరు తోడుగా ఉండండి. అన్ని పరిస్థితులు కూడా వారికి సహాయం చేయమని ప్రార్థన చేసి వస్తున్నాము. ఆ దినాల్లో యెహోషువకు తోడైన దేవుడువు, ఆ దినాల్లో దేవతండ్రి యోసేపుకు తోడైన దేవుడువు, దానియేలుకు తోడైన దేవుడువు. అదేవిధంగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు మా పితరులంటి భక్సింగ్ గారికి దేవా మరి మాకును తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు. మరి మా చిన్న పిల్లల వారికి కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని ప్రార్థిస్తున్నాము. కృప చూపుతున్న సహాయం చేయండి. దేవ శత్రువు వారిని మోసం చేయకుండా ఉన్నట్లుగా దేవ వారిని మీకు ఆత్మచేత ముద్రించండి. మీ యొక్క వాక్యం వారి హృదయంలో ఉన్నట్లుగా అనుదినం మీ సన్నిధి కలిగి ఉండి భాగ్యం దయచేసి ప్రార్థిస్తున్నాం. సహాయం చేస్తారండి. అదేవిధంగా దేవా ఈ పరిచయలో మరి సహకరించినటువంటి బిడ్డల వారందరం బట్టి వందనాలు చేస్తూ వస్తున్నాం. ప్రార్థించిన వారిని బట్టి వందనాలు చేస్తూ వస్తున్నాం. ఎవరైతే దేవ ఆయా విభాగాల్లో దేవ నమ్మకంగా పనిచేస్తూ వచ్చారో వారందరం బట్టి వందనాలు. వారికి దీవెన దయచేసి ప్రార్థిస్తున్నాం. ముఖ్య ఈ గ్రామ ప్రజలైన వారి కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాము. వారి కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తగిన సమయంలో మీకు రక్షణ యొక్క ఏర్పాటులో వారిని సమకూర్చమని ప్రార్థన చేసి వస్తున్నాం. సహాయం చేయండి. ఈ విధంగా దేవ వాతావరణాన్ని కూడా మీరు అనుకూలపరుస్తూ వచ్చినందుకు వందనాలు. దేవ మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాలను బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ